You can see the gorgeous leaning tower of Pisa. I'm in travel, but anyway, we're going to talk about the knee pain. మీ అందరికీ తెలుసు మోకాలు నొప్పి కంట్రోల్లో ఉండాలి అంటే ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి, అలాగే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఎస్పెషల్లీ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. దీంతో పాటుగా ఫిజికలీ యాక్టివ్గా ఉండి లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్ లాంటివి చేయటం చాలా మంచిదని తెలుసు. దీంతో పాటుగా నేను ఇంకో వన్ మోర్ టిప్ ఇస్తాను. అదేంటంటే గుడ్ స్లీప్. మీరు మంచి నిద్ర కనుక ఉంటే మీ హెల్త్ బాగుంటుందని అందరికీ తెలిసిన విషయం. కానీ మోకాల విషయంలో మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి రాత్రిపూట నిద్ర డిస్టర్బ్ అయ్యి మెలకు వస్తుంది. ఇలా మెలకు రావడం వల్ల, నిద్ర క్వాలిటీ తగ్గిపోవడం వల్ల తెల్లారు లేవగానే మోకాలు నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది, స్టిఫ్నెస్ ఎక్కువ అవుతుంది, ఫంక్షనల్ లిమిటేషన్ ఉంటుంది. దీన్ని అడ్రస్ చేయాలంటే ఏం చేయాలి? నైట్ పడుకునే పోయే ముందు నొప్పి ఉంటే కనుక ఒక టాబ్లెట్ వేసుకొని పడుకున్నారంటే మీకు స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటుగా స్టిఫ్నెస్ ఉంటే కనుక హాట్ ప్యాక్స్ పెట్టుకుంటే 10 to 15 minutes ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. నైట్ పడుకునేటప్పుడు వెల్లకిలా పడుకునే వాళ్ళు అయితే మోకాల కింద ఒక దిండుని, అలాగే సైడ్కి పడుకునేటట్టు అయితే కనుక మోకాళ్ళ మధ్యలో ఒక దిండుని పెట్టుకోవడం వల్ల కూడా కొంచెం కంఫర్ట్ బెటర్గా ఉంటుంది. సో నిద్ర ఇంకొకటి ఏంటి, పడుకోబోయే ముందు కాఫీ, టీ లాంటివి తాగడం మానేయాలి, అలాగే ఆల్కహాల్ తీసుకోవడము మానేయాలి. ద నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే రోజు సేమ్ టైంకి పడుకోవడం, సేమ్ టైంకి లేవడం వల్ల మీ నిద్ర క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ చేస్తే హోప్ఫుల్లీ మీకు నిద్ర డిస్టర్బ్ కాదు. దీనివల్ల ఏంటంటే మోకాలు నొప్పి కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అసలు నిద్రకి ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటే గుడ్ స్లీప్ ఉంటుంది, ఇన్సోమ్నియాని ఎలా మనము అధిగమించాలి అనే దాని గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం.